టు అవర్ ఛానల్ స్వీట్ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఈ వాల్ ని డిజైన్ చేస్తున్నాం మనం. ఈ వీడియో చూడండి, మీకు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఇలా వాల్ పెయింటింగ్ మీ ఇంట్లోనే మీరు ట్రై చేయొచ్చు. నేను వేసిన పెయింట్ ఇంత షైనీగా రావడానికి రీజన్ ఏంటి అని, నేను చేసిన మిస్టేక్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ఇప్పుడు ఈ వాల్ ని క్లీన్ చేయాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ పెయింట్ వేసే ముందు క్లీన్ చేసుకోండి, ఓకేనా? ఇది మా చెల్లిగాడు గీసిన గీతలు అన్నమాట. సో అది కూడా నేను ఒక అక్కగా అన్ని క్లీన్ చేస్తాను. అసలు జరిగేది ఇది ఫ్రెండ్స్, మీకు కనిపించేది ఒకటి. నేను మండాలా ఆర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. దానికోసం ఇలా చాక్ పీస్ కి థ్రెడ్ కట్టేసి ఇంకో సైడ్ ఉన్న థ్రెడ్ కి నా ఫింగర్స్ కి చుట్టేసుకుని ఇలా సర్కిల్స్ ట్రై చేశాను. మండాలాకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ యూనిఫామ్ గా ఉండడం. ఎంత యూనిఫామ్ ఉంటే అంత బాగా కనిపిస్తుంది అవుట్పుట్. ఇలా నేను అనుకున్న డిజైన్ ని రఫ్ గా వేసేసుకున్నాను మొత్తం చాక్ పీస్ తో. ఇంకా తర్వాత దీనికి కావాల్సిన బ్రషెస్, పెయింట్ అన్ని షాపింగ్ చేసి తీసుకొచ్చేసాం ఇంటికి. ఇక్కడే మా మెయిన్ మిస్టేక్ తెలిసిపోయింది అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే చాక్ పీస్ మీద మెటాలిక్ పెయింట్ అనేది పడదంట. సో చాక్ పీస్ తో వేసిన డిజైన్ అంతా వేస్ట్ అయిపోయింది. మీరు కనుక మెటాలిక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే అస్సలు చాక్ పీస్ తో అస్సలు వేసుకోకండి. లైట్ గా ఏదైనా పెన్సిల్ తో మొత్తం మార్క్ చేసుకోండి. ఇంకా ఇలా 2 times డిజైన్ వేయాల్సి వచ్చేసింది అనమాట మొత్తం కలిసి. ఇది చాలదన్నట్టు మళ్ళీ ఇంకొక ఆటంకం వచ్చేసింది. అదేంటంటే మాది డార్క్ కలర్ గోడ అయ్యేసరికి నేను వేసుకున్న పెన్సిల్ తో రఫ్ స్కెచ్ అస్సలు కనిపించలేదు. మీలో ఎవరైనా సరే మెటాలిక్ పెయింట్ కనుక చూస్ చేసుకుంటే తప్పకుండా హెచ్పి పెన్సిల్స్ వాడండి. దానికంటూ సపరేట్ షేడ్స్ ఉంటాయి. అప్పుడే డార్క్ కలర్ పెయింట్ మీద అయినా సరే బాగా కనిపిస్తుంది మీ రఫ్ స్కెచ్. ఇంకా అలా ఏదైతే అది అయిందని చెప్పి స్టార్ట్ చేస్తాను. నేను తీసుకుందైతే మెటాలిక్ గోల్డ్ పెయింట్ అనమాట. 200 ml తీసుకున్నాను. బ్రషెస్ వచ్చేసి 1/2 inch బ్రష్, 1 inch బ్రష్ అండ్ రౌండ్ షేప్ కట్ ఉన్న బ్రష్ వాడాను. యాక్చువల్లీ ఇన్ని బ్రషెస్ తీసుకున్నా కానీ యూజ్ చేసింది మాత్రం ఒకే బ్రష్ అనమాట. పెయింట్ వేస్తూ ఉండగా చాలా అంటే చాలా బాగా లుక్ అనిపించింది. ఈ వాల్ మొత్తానికి అసలు 200 ml ఎక్కడ సరిపోదేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాను. కానీ వేసే కొద్దీ అక్షయ పాత్ర లెక్కన వస్తానే ఉంది. వామో, ఇంకా చాలా మిగిలిపోయింది ఇంత వాల్ మొత్తం వేసాక కూడా. మీకు ఇప్పుడు చూడడానికి కొంచెం డల్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుందేమో, బట్ వేసేటప్పుడు నా కంటికి చాలా రియల్ గోల్డ్ లెక్కన ఉంది. మా డాడీ నేను అయితే జోక్స్ కూడా వేసుకున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిపోతుందేమో అని చెప్పి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత బాగా లుక్ వచ్చిందో ఫినిషింగ్ లో. పెయింట్స్ అంటే అంతేనేమో, ఆరే కొద్దికి దాని అందం బయటపడుతుంది. ఇది కూడా అంతే, సూపర్ ఉంది ఆరినాక. ఒకవేళ బిగినర్స్ అయితే మీకు చెప్పే ఒక టిప్ ఏంటంటే, బ్రష్ ఎప్పుడు సాఫ్ట్ గా వెళ్ళిపోవాలన్నమాట. అంటే అంత కన్సిస్టెన్సీలో ఉండాలి మనం వేసే పెయింట్. ఎంత వీలైతే అంత వాటర్ అవాయిడ్ చేయండి, అప్పుడే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. అలా అని వాటర్ అస్సలు లేకుండా అయితే అవ్వదు. ఇంకా నేనైతే మొత్తం పెయింట్ వేసేస్తున్నాను. ఈలోపు మా డాడీ కొంచెం హెల్ప్ చేశారు, మొత్తం క్లీన్ చేస్తారు రిమైనింగ్ డిజైన్ అంతా. యాక్చువల్ గా అయితే అసలు అనుకుంది సింపుల్ మండాలా ఆర్ట్, బెడ్రూమ్ కదా సింపుల్ ఉండాలి అని చెప్పి. కానీ అనుకున్నదొకటి అయిందొకటి. ఎందుకంటే అనుకుంది గోరంత అయితే అయింది కొండంత. నాదెప్పుడు ఏ కేటగిరీనే, స్టార్ట్ చేసేది ఒకటి అని ఎండింగ్ వచ్చాక దానికి పేరు ఇంకొకటి పెడతా అనమాట. మీరు కూడా అంతేనా? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. మీకు ఇంకా లుక్ రావాలనుకుంటే ఆల్రెడీ ఉన్న పెయింట్ ని ఇంకొక కోటింగ్ వేసుకుని ఫ్రెష్ గా నీట్ గా స్టార్ట్ చేయొచ్చు. నాకు అంత ఓపిక సహనం లేకపోయేసరికి డైరెక్ట్ డిజైన్ లోకి వచ్చేసాను అనమాట. ఇంకొక మెయిన్ రీజన్ అయితే మా డాడీ పర్మిషన్ ఇవ్వడం గోడ మీద పెయింట్ వేయడానికి. నార్మల్ గా అయితే గోడ మీద అసలు ఏగా వాలనివ్వరు మా డాడీ. అంటే లిటరలీ గోడ మీద చేతులు పెట్టద్దని, కుర్చీలు అంటనివ్వద్దని, తలకాయ ఆనిచ్చొద్దని. వామో, ఇంకా చాలానే రూల్స్ ఉన్నాయి. ఒక మేకు కూడా కొట్టనివ్వరు గోడకి, అంత ఇష్టం. జస్ట్ టిపికల్ ఇండియన్ ఫాదర్ అన్నమాట. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకిలా వేసుకుంటూ వెళ్తుంటే ఓన్లీ లైట్ ఉన్న దగ్గర షేడ్ కనిపిస్తుంది, నార్మల్ వాటి దగ్గర లేదు. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి క్వశ్చన్ మార్క్ లో పడ్డానమాట. చాలానే ఐడియాస్ వచ్చాయి, లైక్ మిర్రర్స్ అంటిస్తే ఎలా ఉంటది అని చెప్పి. కానీ ఇంట్లో అండ్ చాలా దుమ్ము వస్తుంది మాకు, అందుకనే అది వర్కౌట్ అవుదని చెప్పి ఆగిపోయాను. మళ్ళీ అప్పుడు ఒక ఐడియా వచ్చింది, లైక్ లిటరల్లీ లైట్ కలర్ షేడ్ ఉన్న ఆరెంజ్ షేడ్ వాడితే ఎలా ఉంటదా అని చెప్పి మిర్రర్స్ ప్లేస్ లో. ఇంకా మా డాడీ అయితే ట్రై పోయేదేముంది, బాగోకపోతే ఇంకొక కొత్త షేడ్ పెయింట్ వేసేద్దాంలే అని చెప్పి హామీ ఇచ్చేసారు, ధైర్యం ఇచ్చేసారు. ఇంకా అలా మళ్ళీ షాపింగ్కి వెళ్ళిపోయి ఈ కలర్ తెచ్చేసుకున్నాను. మిర్రర్స్ అని అనుకున్న ప్లేసెస్ లో ఇలా లైట్ గా టచెస్, డాట్స్ ఇచ్చేసాను అనమాట. బట్ అవుట్పుట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా లుక్ వచ్చేసింది. ఇంకా పికాక్ అయితే ఇలా రియలిస్టిక్ గా ఉండాలని చెప్పి 1/2 inch బ్రష్ తో ఇలా స్ట్రోక్స్ ఇచ్చేసాను అనమాట. ఇలా ఆపోజిట్ సైడ్స్ లో లైట్ ఆరెంజ్ కలర్ ఇచ్చి మధ్యలో మెటాలిక్ గోల్డ్ తో కవర్ చేస్తాను మళ్ళీ మొత్తాన్ని.
అలా అని మళ్ళీ మొత్తం కవర్ చేసేయలేదు, ఫేస్ పార్ట్ మటుకు వదిలేశాను, ఐ పార్ట్ మటుకి. ఎందుకంటే ఐస్ చాలా హైలైట్ గా కనిపించాలి, అప్పుడే అది పికాక్ అని చెప్పి ఈజీగా తెలుస్తుంది. ఇంకలా ఈ ప్లేస్ లో ఓన్లీ స్కిన్ కలర్ వేస్తాను, కొంచెం ముద్దలాగా కనిపించింది, అందుకే దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ మెటాలిక్ గోల్డ్ తో స్ట్రోక్స్ ఇచ్చేసాను అనమాట సింపుల్ గా. ఇలా 2 సైడ్స్ ఇచ్చేసరికి లుక్ మొత్తం మారిపోయింది వెంటనే. అసలు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైనా సరే మనం అనుకున్న డిజైన్ ఒకటి అవుతుంది కానీ వచ్చే అవుట్పుట్ ఇంకోటి ఉంటది. అయినా సరే మనం దానికి తగ్గట్టు మన థింకింగ్ అనేది మార్చుకుంటూ, డిజైన్ అనేది మార్చుకుంటూ వెళ్ళాలి. పెయింట్ కలర్స్ కూడా అలాగే చూస్ చేసుకుంటూ వెళ్ళాలి మంచి అవుట్పుట్ కోసం. దీనికి 1 డే పట్టింది. అండ్ నెక్స్ట్ డే ఇలా సింపుల్ గా మ్యూరల్ లాగా ట్రై చేశాను. మండాలా కూడా వేసాను, మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాను కిందంతా. మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు, అదేంటి స్టార్టింగ్ లో చాక్ పీస్ తో రఫ్ గా వేసుకున్న డిజైన్ వేరే కదా అని చెప్పి. ఇందాకే చెప్పా కదా, అది ఇందుకే అనమాట. మనం అనుకునేది ఒకటి బట్ అవుట్పుట్ ఇంకోటి వస్తుంది, దానికి తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతూ మార్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. కొంతమంది ప్రకారం అలా అడ్జస్ట్ అయ్యి మార్చుకోవడం కరెక్ట్ కాదు, కానీ నా ప్రకారం అయితే మంచి రిజల్టే ఇంపార్టెంట్, ఏ డిజైన్ ఏంటి అనేది కాదు. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత కష్టపడ్డా సరే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్, అంతే. ఇలా సెకండ్ డే మొత్తం గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ మొత్తం సెకండ్ కోటింగ్ అనేది వేస్తామన్నమాట. మెటాలిక్ గోల్డ్ తోనే సెకండ్ కోటింగ్ అనేది వేసాము. అప్పుడు తెలిసింది అసలు సెకండ్ కోటింగ్ వేయడం ఎంత కష్టమా అని. సెకండ్ కోటింగ్ తోనే లుక్ అంతా మారిపోతుంది, అది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎవరికైనా టిప్ చెప్పాలనుకుంటే నేను చెప్పేది ఏంటంటే, సెకండ్ కోటింగ్ కంపల్సరీ వేయండి, లుక్ మొత్తం మారిపోద్ది. ఫైనల్ గా మా వాల్ పెయింట్ ఇలా వచ్చేసింది. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ముఖ్యం బిగులు.